మాది ఫైటర్ల జాతి, మేము గిరిగిసి కొట్లాడే తెగో ఉన్నల్లం. మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడల్ వంచం. కేసీఆర్ ఏనాడు జాతిపిత అని చెప్పుకోలేదు, ప్రజలే పిలుచుకున్నారు. తెలంగాణ ఆనవాళ్లే కేసీఆర్, అవి ఎట్లా చరిపిస్తారని ప్రశ్న అంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు కేటీఆర్కి నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. జాతిపిత అని చెప్పుకున్నది మీ కార్యకర్తలే, ఎవరు చెప్పుకోలేదు, ప్రజలు చెప్పుకోలేదు. మీ పార్టీ కార్యకర్తలే మీ ఆదేశాలతోటి జాతిపిత అని చెప్పుకున్నారు. ఈ తెలంగాణకు నిజమైనటువంటి జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్, ఆయన కదా జాతిపిత చేయాలి. మీకు నిజంగా ఆ జయశంకర్ సార్ మీద గౌరవం ఉంటే మీరు మీ ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనను జాతిపితగా కొలవాలి. కానీ ఈరోజు దుర్మార్గంగా జయశంకర్ సార్ను అవమానించే విధంగా మీరు కేసీఆర్ను జాతిపిత అన్నారు అంటే 100% జయశంకర్ సార్ను అవమానించినట్టే. జయశంకర్ సార్ లేకపోతే కేసీఆర్కు బతికే లేదు. జయశంకర్ సార్ లేకపోతే కేసీఆర్ కుటుంబానికి గతి లేదు. అడుక్క తినే బతుకులు మీవి జయశంకర్ సార్ లేకపోతే. అలాంటి జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపిత అనాల్సింది పోయి ఈరోజు కేసీఆర్ను జాతిపిత అనమని చెప్పేసి మీ క్యాడర్కి చెప్తే ప్రజల క్యాడర్. సో మీరు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో అర్థం చేసుకోవాలి. చెప్పండి, జాతిపిత ఎవరు? మీరు డిసైడ్ చేయండి. కేటీఆర్ నీకు దమ్ముంటే కేసీఆర్ జాతిపితనా జయశంకర్ సార్ జాతిపితనా తేల్చి చెప్పండి. అది చెప్పరు, ప్రజలే అనుకుంటాం చెప్పి ప్రజల మీద నెట్టేయడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదా ఇంత దుర్మార్గమా? బరాబర్ తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్, అంతే. దానికి ఇంకొక అవకాశం లేదు, ఇంకొక ఆలోచన లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా జయశంకర్ సార్నే జాతిపిత అంటా ఉన్నారు. మీ అయ్యని అనట్లేదు జాతిపిత అని, మీరు అనుకుంటున్నారు జాతిపిత అని. సిగ్గుండాలి ఇంకొంచెమైనా జాతిపిత కేసీఆర్ జాతిపిత అనడానికి. జయశంకర్ సార్ కంటే గొప్పలా మీరు? జయశంకర్ సార్ వేసినటువంటి భిక్ష కదా మీ బతుకులన్నీ కూడా. జయశంకర్ సార్ లేకపోతే మీరు ప్రభుత్వంలోకి వచ్చేవారా? జయశంకర్ సార్ లేకపోతే మీరు మంత్రులుగా అనుభవించేవారా? జయశంకర్ సార్ లేకపోతే మీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యేవాడా? జయశంకర్ సార్ లేకపోతే మీరు లక్షల కోట్లు సంపాదించేవాళ్ళ, దోచుకునే వాళ్ళ? జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని తెదిస్తే మీరు జయశంకర్ సార్ పేరిట తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించి జయశంకర్ సార్ ఆలోచనలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే మీరు జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తూ ఒక కుటుంబం నియంత్రపోకలతోటి ఒక కుటుంబం పరిపాలన చేసి లక్షల కోట్లు దొబ్బి తిని వేల ఎకరాల భూములను కబ్జాలు చేసి దుర్మార్గాలు చేసినటువంటి మీరా మాట్లాడేది జాతిపిత గురించి? ఈ తెలంగాణకు నిజమైనటువంటి జాతిపిత జయశంకర్ సార్, అది గుర్తుపెట్టుకో కేటీఆర్.